ఓకే. సో అరే డిక్లరేషన్ అనేది మనం ఎలా చేస్తాము అంటే అరే ఈక్వల్ టు అని ఇచ్చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే స్పేస్ ఇచ్చేసి 1 2 3 4 5 6 7 ఇలా ఇస్తాం. ఇచ్చిన తర్వాత మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే అరేలో ఉన్న ఇండెక్స్ వాల్యూస్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0 1 2 3 4 5 6 ఇవి మీ పొజిషన్స్ అన్నమాట. చూడండి 0 1 2 3 4 5 6. సో 6th ఇండెక్స్ వాల్యూలో ఏముంది? వాల్యూ 7 ఉంది. అర్థమైందా? అర్థమైంది కదా? సో అరే అనేది డిక్లరేషన్ ఎలా చేస్తాం అన్న దానికి మనం ఒక స్క్రిప్ట్ రాసుకుందాం ప్రస్తుతానికి. ఓకే, విఏ ఏం చేద్దాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని క్లియర్ చేద్దాము. క్లియర్ చేసేసి ఎల్ఎస్ చేద్దాము. ఓకే, mkdir let us say var. ఓకే, vars let us say, and then mv var star. ఓకే, వెనక ఏమన్నా సరే తోసేయమ్మా. వార్ స్టార్ దీనిని వ్యార్స్లోకి తోసేయండి. ఓకేనా? ఓకే ఓకే, అక్కడ వ్యార్స్ని వ్యార్లోకి తోయలేనంటుంది, మిగతా అన్ని వెళ్ళిపోయి ఉంటాయండి. ఓకే, ఎల్ఎస్ వెళ్ళిపోయాయి చూడండి. సిడి వ్యార్స్లోకి వెళ్ళండి, ఎల్ఎస్ చేయండి, అన్ని వెళ్ళిపోయాయి. ఓకేనా? మీ వేరియబుల్ ప్రోగ్రామ్స్ అన్ని వ్యార్స్లో ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు వెల్కమ్ డాట్ ఎస్హెచ్ కామెంట్స్ డాట్ ఎస్హెచ్ కదా. సో ఎంకేడిఐఆర్ కామెంట్స్. ఓకే, సర్లేండి, ఈ రెండింటిని మనం అలా వదిలేద్దాం లేకపోతే. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఎంకేడిఐఆర్ అరే చేద్దాం. ఓకేనా? సిడి అరే, ఇక్కడ అరేకి సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్ని రాసుకుందాం ఇంకా. ఓకేనా? విఐ అరే డాట్ ఎస్హెచ్. ఫస్ట్ బేసిక్ అరే అనేది ఎలా చేయాలి అన్నది చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. ఓకే, బిన్ బై బాష్ ఇస్తాను. ఇచ్చేసిన తర్వాత నేను డిక్లేరింగ్ అండ్ అరే. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అరే ఈక్వల్ టు ఓకే 1 2 3 4.5 అంటే ఫ్లోట్ వాల్యూ ఇస్తున్నాను. ఓకేనా? స్వాతి నెక్స్ట్ వచ్చేసి చాందిని అని ఇచ్చాను అనుకుందాం కాసేపు. ఓకేనా? ఇలా ఇచ్చాను. ఇలా ఇచ్చిన తర్వాత అరే డిక్లరేషన్ జరిగింది. ఇప్పుడు నేను అరేలో ఉన్న ఒక వాల్యూ ఇవ్వాలి అనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ద నేమ్ ఇన్ ద అంటే 0 1 2 3 4. ఓకే, ఫోర్త్ ఇండెక్స్ పొజిషన్ ఈజ్ అని ఇచ్చాను అనుకోండి. ఇది ప్రింట్ అవుతుంది కదా ఇక్కడ ఎకో. ఇక్కడ నేను ఎలా ప్రింట్ చేయాలనుకుంటున్నాను అన్నది చూద్దాం. $ఆఫ్ అని ఇచ్చేసి ఓకే, $ఆఫ్ అరే అని ఇచ్చేసి తర్వాత నేను ఏం చేస్తానంటే ఎన్నో పొజిషన్లో ఉంది? 4th పొజిషన్లో ఉందా? అంతే కదా. 0 1 2 3 4 4th పొజిషన్లో ఉన్నది కావాలి మనకి. ఓకే, 4th పొజిషన్ ఇచ్చాను. ఇలా ఇచ్చేసి ఇలా ఇచ్చాను అనుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను డబ్ల్యూక్యూ చేశాను అనుకోండి. chmod u+x అరే డాట్ ఎస్హెచ్ అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు అరే డాట్ ఎస్హెచ్ రన్ చేసినప్పుడు మీకు 4th పొజిషన్లో ఎవరి నేమ్ ఉంది? స్వాతి నేమ్ ఉంది. సో అది వచ్చిందా రాలేదా? ఆ నేమ్ వచ్చిందా రాలేదా? సో ఇక్కడ ఏంటి, మీరు ప్రింటింగ్ స్టేట్మెంట్స్కి వచ్చేటప్పటికి ఒక్కొక్కటిగా ఇద్దాం. ఇక్కడ ఎకో $ఆఫ్ అని ఇచ్చేసి అరేలో మీరు 0 అంటే ఫస్ట్ పొజిషన్, అరేలో ఉన్న ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉన్న దాన్ని ప్రింట్ చెయ్యి అంటున్నారు. అప్పుడు 1 ప్రింట్ అవ్వాలి. అవునా? హలో, ఎస్ ఆర్ నో? ఓకే, తర్వాత వచ్చేసి అరే 1 అంటే ఏం ప్రింట్ అవ్వాలి? అరే 1 అంటే 2 ప్రింట్ అవ్వాలి. అంతే కదా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అరే 2 అంటే 3 ప్రింట్ అవ్వాలి. గుడ్, వెరీ గుడ్. అదే అరే 3 అంటే 4.5 కరెక్ట్, 4.5 ప్రింట్ అవ్వాలి. అదే మీరు అరే 4 అంటే స్వాతి ప్రింట్ అవుతుంది.
అదే మీరు అరే 5 అంటే చాందిని ప్రింట్ అవ్వాలి, అవునా? చాందిని ప్రింట్ అవ్వాలి. ఆల్రెడీ పైన ఇచ్చాం కదా స్వాతిది, అగైన్ ఇట్ విల్ టేక్. తీసుకుంటాం, ఇక్కడ నుంచే తీసుకోవాలి, ఓకేనా? ఇది తీసేద్దాంలేండి, ఓకే? ఈ లైన్ తీసేద్దాం, ఓకే? ఈ లైన్ కూడా తీసేద్దాం, ఓకే? సో వరుసగా మనకు ఉన్నవన్నీ ప్రింట్ అవ్వాలి. సరే, నాకు ఉన్న అన్ని ప్రింట్ అవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ ఉన్నవన్నీ ప్రింట్ అయిపోవాలి, అరేలో ఉన్నవన్నీ ప్రింట్ కావాలంటే నేను ఎలా ఇస్తానంటే $of అరే అని ఇచ్చేసి దీంట్లో స్టార్ ఇచ్చేస్తాను. అర్థమవుతుందా? ఇలా ఇస్తాను, ఇలా ఇస్తే అన్ని ప్రింట్ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు WQ చేయండి. ఇప్పుడు అరే.sh చేయండి. చూడండి, 1 2 3 4.5 స్వాతి చాందిని, 1 2 3 4 4.5 స్వాతి చాందిని. అర్థమైందా? అర్థమైంది కదా? సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక ప్రోగ్రామ్ రాద్దాం. ఇంకో ప్రోగ్రామ్ ఏంటంటే లెంత్ ఆఫ్ ద అరే. లెంత్ ఆఫ్ ద అరే తెలుసుకోవడానికి length.sh అనే దాన్ని మనం VI చేద్దాం, ఓకేనా? లెంగ్త్ ఆఫ్ ద అరే చూడడానికి. లెంగ్త్ ఆఫ్ ద అరే ఎలా చూస్తాం మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఒక స్క్రిప్ట్ రాసుకుందాం, bin/bash. దీనికి కామెంట్ వచ్చేసి to find out the length of an array, okay? To find out the length of the array, ఓకేనా? ఇప్పుడు అరే డిక్లరేషన్ చేద్దాం. array equal to 10 20 30 40 50.5 60 ram. So let us say Swati, let us say Chandini, Navya, Sankirtana. ఇలా ఇచ్చాను అనుకుందాం. ఇది ఒక అరే, ఓకేనా? ఇందులో దీని లెంత్ ఎంత ఉంది చూడండి. 0 1 2 3 4 5 6 7 8 9 10. అంటే టోటల్ వచ్చేసి ఎంత? మొత్తం 11 వాల్యూస్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 11 వాల్యూస్ ఉన్నాయి. టోటల్ 11 వాల్యూస్ ఉన్నాయి. సో దీని లెంత్ అనేది తెలుసుకోవడానికి మనం ఎలా ఇవ్వాలి అన్నది చూద్దాము. ఎకో number of values or index positions in this array are అని ఇచ్చేసి $of అని ఇచ్చిన తర్వాత హ్యాష్ అరే, ఓకే? నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే స్టార్ ఇచ్చేసేయండి. అర్థమవుతుందా? సో ఇలా ఇచ్చేయండి. ఇలా ఇస్తే ఏమవుతుందంటే మీకు ఇక్కడ పర్టికులర్గా లెంగ్త్ ఆఫ్ ద అరే అన్నది ఎంతో తెలుస్తుంది. chmod u + x length.sh. ఇప్పుడు మీరు length.sh రన్ చేసినప్పుడు చూడండి 11. అర్థమైందా? ఓకే, అర్థమైందా? ఇంకో ప్రోగ్రామ్ రాద్దాం, లేకపోతే ఇంకొక వాల్యూ డిక్లేర్ చేద్దాం. ఇంకొక డిక్లేర్ చేద్దామా లెంగ్త్లో? ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకే? ఓకే. అరే 1 ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ సే 70 80 80 90 100 110.5 let's say Krishna, okay? This is what we have. ఎంత? 1 2 3 4 5 6 వాల్యూస్. ఎకో number of values or index positions in this array are అని ఇచ్చేసి $of hash array1 ఇలా ఇచ్చేసి ఇక్కడ స్టార్ ఇచ్చేసి డాలర్ ఈ కర్లీ బ్రాకెట్ క్లోజ్ చేసేసి అది ఎండ్ చేస్తాం. ఎండ్ చేసేసిన తర్వాత WQ చేసి రన్ చేస్తే ఇగో 6. అర్థమైందా?
That is how you find out the length of an array. Got Okay. it? Yeah. సరే, లెంగ్త్ ఆఫ్ అన్ అరే అన్నది చూసాము. అసలు అప్డేట్ ఎలా చేయాలి, హౌ టు అప్డేట్ అన్ అరే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇచ్చాం, లేదంటే స్పెసిఫిక్ పొజిషన్స్, రేంజ్ ఎలా తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక అరే ఉంది అనుకుందాం. ఈ అరేలో ఇండెక్స్ పొజిషన్స్ ఏంటి? ఇండెక్స్ పొజిషన్స్ వచ్చేసి 0, 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 6. 6. సో ఇప్పుడు సెకండ్ పొజిషన్ నుంచి 3 వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుందాం. ఆర్ థర్డ్ పొజిషన్ నుంచి 3 వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుందాం. ఎలా ప్రింట్ చేస్తాం అన్నది చూద్దాం. సో స్పెసిఫిక్ రేంజ్ అంటాం అన్నమాట దీనిని, స్పెసిఫిక్ రేంజ్. అసలు ఈ స్పెసిఫిక్ రేంజ్ అనేది ఎలాగా? వాల్యూస్ ఫ్రమ్ సెకండ్ పొజిషన్ టు, అర్థమైందా? సెకండ్ పొజిషన్, వాల్యూస్ ఫ్రమ్ సెకండ్ పొజిషన్ ఎన్ని వాల్యూస్ రావాలి? 3 వాల్యూస్ రావాలనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us say. సో దానికి ఒక చిన్న స్క్రిప్ట్ రాద్దాం. ఓకేనా? దీనికి ఎలా రాద్దాం అంటే vi range డాట్ sh అని ఇద్దాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, బిన్ బై బ్యాష్ వేస్తాం. కామెంట్ వచ్చేసి టు ప్రింట్ ద వాల్యూస్ ఫ్రమ్ సమ్ ఇండెక్స్ పొజిషన్ అని ఇద్దాం. అర్థమైందా? సో ఇక్కడ అరే డిక్లరేషన్ చేద్దాం. అరే ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 40, 50, 60, 70. ఓకే, ఇది నా అరే. అర్థమైందా? ఈ అరేలో నేనేమంటున్నానంటే ఎకో ద 3 వాల్యూస్ ఫ్రమ్ ఇండెక్స్ పొజిషన్ 1 ఆర్ అని ఇచ్చాను అనుకుందాం. ఓకే, అప్పుడు ఎలా ప్రింట్ చేసుకోవాల్సి వస్తుంది అంటే ఎకో ఆఫ్ డాలర్ ఆఫ్ అరే. ఓకే, నా అరే ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి నేను స్టార్ ఇచ్చేస్తాను. ఇచ్చిన తర్వాత ఎక్కడి నుంచి రావాలి? ఫస్ట్ పొజిషన్ నుంచి రావాలి. ఎన్ని వాల్యూస్ రావాలి? 3 వాల్యూస్ రావాలి. అర్థమైందా? ఇలా ఇస్తాను. ఓకే, ఇక్కడ 1 ఏదైతే మీరు ఇస్తున్నారో అది ఏ పొజిషన్ నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే 20 నుంచి స్టార్ట్ అవ్వాలి. 20, 30, 40 అలా. అర్థమైందా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే WQ చేస్తాను, తర్వాత CH mod U ప్లస్ X range డాట్ sh అనేది చేస్తాను. ఓకేనా? అర్థమైందా? సో ఇప్పుడు నేను డాట్ బై రేంజ్ డాట్ sh అన్నది చేస్తే చూడండి 20, 30, 40 ప్రింట్ అయ్యి. ఇంకోసారి ట్రై చేద్దామా? సో ఇక్కడ ఇంకొకటి చేద్దాం చూడండి. ఎకో the 3 values from index position 2r. Okay, echo dollar of array star ఇచ్చేసి సెకండ్ దాని నుంచి 3 వాల్యూస్ అనేవి ప్రింట్ అవ్వాలి. ఓకేనా? ఇలా ఇచ్చేసి WQ చేసేయండి. రన్ చేసేటప్పుడు రేంజ్ డాట్ sh పెట్టండి. ఇప్పుడు చూడండి 30, 40, 50. మీరు ఫైల్ ఓపెన్ చేసుకుని చూసుకోండి. సో సెకండ్ నుంచి ఇట్ విల్ బి 30, 40, 50. కరెక్టే కదా? కరెక్ట్. సో ఇది రేంజ్ ప్రింట్ చేయాలంటే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి హౌ టు అప్డేట్ అన్ అరే. అప్డేట్ అన్ అరే అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అరేకి కొన్ని యాడ్ చేయాలంటే అలాగా అని. ఓకేనా? సో దీనికి డిక్లరేషన్ చూద్దాం, అప్డేట్ డాట్ sh. ఓకే, దీంట్లో మనం ఫాస్ట్ టైం వెళ్ళట్లేదు కదా, అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా? వీఆర్ నాట్ ఫాస్ట్, రైట్? ఓకే, నో ఇష్యూస్. అప్డేట్ కొంచెం గట్టిగా మాట్లాడాలమ్మా, లేకపోతే వినపడదు కదా. Can you hear me now? Yes,
ఎస్ నిన్ను కాదు, వెనకాల ఎవరో వాయిస్ ఇచ్చారు, అది వినపడలేదు నాకు. నీ వాయిస్ నాకు ఎందుకు వినపడదు? నేనే సార్ నవ్య. ప్రాక్టీస్ చేయకపోతే ఎగిరిపోతాయి, అర్థమవుతుందా? అప్డేటింగ్ ద అరే. ఓకే, సో ఫస్ట్ అరే డిక్లరేషన్ చేయాలి కదా. అరే ఈక్వల్ టు 10, 20, 30 అందాం. ఓకే, ఓకే. సో నౌ echo the values in the declared array are అని ఇచ్చేసి మీరు ఏం చేస్తారు, $of_array అని ఇచ్చేసి స్టార్ ఇచ్చేస్తారు. అర్థమైందా? అంతేనా కదా? అప్డేటింగ్. ఇప్పుడు ఏమైతుంది, 10, 20, 30 విల్ గెట్ డిస్ప్లే అనేవి డిస్ప్లే అవుతాయి. అంతేనా? సో ఏం చేస్తారంటే, నౌ ఐ am గోయింగ్ టు అప్డేట్ ద అరే. ఓకే, అప్పుడు ఏం చేస్తానంటే నేను అరే ప్లస్ ఈక్వల్ టు, ఓకేనా, అరే ప్లస్ ఈక్వల్ టు నేను ఏం చేస్తానంటే 40, 50, 60, 70 చాందిని నవ్య అని ఇస్తాను. ఓకే, ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఎకో ద వాల్యూస్ ఇన్ ద అప్డేటెడ్ అరే ఆర్ అని చేసి $of ఏ అని చెప్పేసి స్టార్ అని చేస్తాను. అర్థమవుతుందా? అరే ప్లస్ ఇస్ నాట్ రిక్వైర్డ్. అరే ప్లస్ ఎందుకు? అరే ప్లస్ ఎందుకంటే దీన్ని అప్డేట్ చేయడానికి. ఓకే, to the same thing we are updating, so array plus you have given there. కరెక్ట్. అరే ప్లస్ దేనికంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాల్యూస్ కి ఈ వాల్యూస్ ని యాడ్ చేయడానికి. ఓకే, వన్స్ యాడ్ అయిపోయిన తర్వాత అన్ని ప్రింట్ చేయమని చెప్తున్నాం. అర్థమైందా? గాట్ ఇట్. ఇక్కడ నీకు ఒక అరే ఉందప్ప, దాంట్లో 3 వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఈ 3 వాల్యూస్ ని ఇక్కడ ప్రింట్ చెయ్యి అని అడుగుతున్నాం. అంతేనా? కరెక్ట్. తర్వాత నువ్వేం చేస్తున్నావు, అరే ప్లస్ అన్నప్పుడు అరేని అప్డేట్ చేస్తున్నావు. దేంతో 1, 2, 3, 4, 5, 6 వాల్యూస్ యాడ్ చేస్తున్నావు. సో టోటల్ 9 వాల్యూస్ ని ఇక్కడ ప్రింట్ చేయని చెప్తున్నావు. అర్థమైందా? ఓకే, అప్డేటెడ్ వాల్యూస్ ని ప్రింట్ చేయమంటున్నావు. అర్థమైందా? అర్థం కాలేదు? ఓకే కాదు, అర్థమైంది. యా. సో అర్థం అవ్వకపోతే అర్థం అవ్వలేదని చెప్పండి, నో ప్రాబ్లం. ఓకే, chmod u+x update.sh దీనిని రన్ చేద్దాం. update.sh చూడండి, ఫస్ట్ 3 వాల్యూస్ వచ్చాయి, తర్వాత అప్డేట్ అయిపోయిన అరే వాల్యూ మొత్తం వచ్చింది. అర్థమైందా? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే డిక్లరేషన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ ఇన్ అన్ అరే. ఓకే, డిక్లరేషన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ ఇన్ అన్ అరే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కీ వాల్యూ పేర్ అంటే ఏంటన్నది తెలుసుకోవాలి. కీ వాల్యూ పేర్, కీ వాల్యూ పేర్ డిక్లరేషన్ ఇన్ అన్ అరే చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కీ వాల్యూ పేర్ అనేది ఏంటో చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నేమ్ ఈక్వల్ టు చాందిని అన్నాను అనుకోండి, ఈ నేమ్ అనేది కీ. అర్థమైందా? చాందిని అనేది వాల్యూ. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఈక్వల్ టు 28 అని వేసాను అనుకోండి, ఈ ఏజ్ అనేది కీ, 28 అనేది వాల్యూ. అర్థమైందా? కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ నేను జెండర్ అని ఇచ్చేసి జెండర్ ఈక్వల్ టు ఫీమేల్ అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు జెండర్ అనేది కీ, ఫీమేల్ ఇస్ ద వాల్యూ. అర్థమైందా? వీటన్నిటిని అరేలో పెట్టడానికి మనం ఏం చేస్తామంటే డిక్లేర్ -a అనేదాన్ని వాడతాం. ఏం వాడతాం? డిక్లేర్ -a అనేదాన్ని వాడతాం అరే తోటి. ఓకేనా? ఈ డిక్లేర్ -a అరే అని ఇచ్చినప్పుడు ఏంటంటే మనం కీ వాల్యూ పేర్స్గా
ఒక డేటా అనేదాన్ని పెట్టచ్చు. ఎందుకు మనం కీ వాల్యూ పేరుగా పెడతాము అంటే మీకు 0లో ఏముందో, 1లో ఏముందో, 2లో ఏముందో, 3లో ఏముందో తెలియకపోవచ్చు. కానీ వెన్ ఐ సే నేమ్ ఈక్వల్ టు చాందిని, యూ విల్ ఆటోమేటికలీ ప్రింట్ నేమ్ అన్నప్పుడు చాందిని ప్రింట్ అవుతుందని మీకు తెలుస్తుంది. అవునా కాదా? Yeah. సో అందుకని మనం కీ వాల్యూ పేరు అనేదాన్ని వాడతాం యూజువలీ. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఓకేనా? కీ వాల్యూ డాట్ ఎస్హెచ్ అని ఇద్దాం. ఓకే, బై బ్యాష్ ఇచ్చిన తర్వాత టు స్టోర్ కీ వాల్యూ పేర్స్ టు ద అరే. ఓకే, సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే డిక్లేర్ -a అరే అనివ్వండి. ఓకేనా? అరే ఈక్వల్ టు డిక్లరేషన్ చేస్తున్నారు ఇప్పుడు. ఓకే, లోపల నేమ్ ఓకే ఈక్వల్ టు చాందిని అనివ్వండి. ఓకే, స్పేస్ ఇచ్చేసి మళ్ళీ ఏజ్ ఈక్వల్ టు లెటెస్ 28 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి జెండర్ ఈక్వల్ టు ఫీమేల్ ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి లొకేషన్ ఆర్ లెట్స్ సే సిటీ. ఓకే, సిటీ ఈక్వల్ టు బెంగళూరు అనివ్వండి. ఓకే, అన్ని స్మాల్ ఇస్తున్నాం కదా, ఇదోటి గ్యాప్లు ఎందుకు, బెంగళూరు అనివ్వండి. ఓకేనా? ఇలా ఇచ్చిన తర్వాత ఈ అరే క్లోజ్ చేసేసేయండి. ఓకే, అరే డిక్లరేషన్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఎకో అర్థమవుతుందా? ద గివెన్ నేమ్ ఈజ్ అని $of మై అరే. అర్థమైందా? మై అరే కాకపోతే అరే, నేను అరే ఇచ్చాను కదా ఇక్కడ, అరే. ఇందులో వచ్చేసి నాకు నేమ్ అనేది ప్రింట్ చేయాలి. నేమ్ అనేది ప్రింట్ చేయని అడుగుతున్నాను నేను. అర్థమైందా? సో ఎకో ఇప్పుడు నాకు సిటీ కావాలంటే The given city is $array bracket city. చాందినీస్ సిటీస్ అని రావాలి. అప్పుడు ఎలా రాయాలి నేను? ఇప్పుడు నాకు చాందినీస్ సిటీ is అప్పుడు ఏం చేస్తావు? $array bracket city. నీకు రిక్వైర్మెంట్ అర్థమవుతుందా? నాకేం కావాలంటే అవుట్పుట్ లో చాందినీస్ సిటీస్ అని రావాలి. ఓకే, అర్థమవుతుందా? నేను చాందినీస్ అని రాయను, కానీ నాకు చాందినీస్ సిటీ అని రావాలి. ఓకే, ద $array bracket name. ఇప్పుడు అక్కర్లేదు, ఇంకా $array ఇస్తే సరిపోతుంది. $array నేమ్ ఓకే, నేమ్ city is నేమ్స్ సిటీ is ఇప్పుడు bracket city అరే bracket city. ఇంతేనా? ఓకేనా? Yeah. అండ్ నా ఇప్పుడు నాకు మళ్ళీ చెప్పు. ఇప్పుడు చాందినీస్ ఏజ్ ఈజ్ 28 అని రావాలనుకో ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు సేమ్ $array of అరే నేమ్. అర్థమవుతుందా? Yeah, apostrophe s. Age is $array age. of అరే of age. సిటీ ఎవరు ఇప్పుడు సిటీ కాకుండా ఏజ్ ఇవ్వాలి ఇక్కడ కదా? కదా, WQ చేద్దాం. ఇప్పుడు రన్ చేయాలంటే chmod u plus x key value sh అంతేనా? slash key value dot sh వచ్చిందా? Yeah.
అర్థమైందా? అయింది. సో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఇంకా వస్తుంది. ఓకేనా? ఓకే. ఇంకొన్ని ఇప్పటిదాకా మనం అరే తోటి ట్రై చేసాం కాబట్టి మనం అరే తోటి ఇంకోటి ఏదైనా ట్రై చేద్దామా? ఒక చిన్న ప్రోగ్రామ్ రాయడానికి. ఓకే. సో let me think about the requirement. Okay. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నా రిక్వైర్మెంట్ చెప్తాను. దాన్ని బట్టి నాకు స్క్రిప్ట్ చెప్తారా ఎలా రాయాలి అని? విల్ ట్రై. ఓకే. సో ఇప్పుడు నాకు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు హోస్ట్ నేమ్ రావాలి మెషిన్ది, అప్ టైమ్ రావాలి మెషిన్ది, అలాగే నాకు కర్నల్ వర్షన్ కావాలి. ఓకేనా? కర్నల్ వర్షన్ కావాలి. అలాగే నాకు లాగ్డ్ ఇన్ యూజర్స్ కావాలి. ఓకేనా? ఇవన్నీ నాకు ఒక అరేలో ఉండాలి. ఓకేనా? ఇవన్నీ నాకు ఒక అరేలో ఉండాలి. అండ్ దెన్ ఐ హ్యావ్ టు ప్రింట్ దెమ్ సెపరేట్లీ. అర్థమవుతుందా సంకీర్తన? ప్రింట్ దెమ్ సెపరేట్లీ సంకీర్తన. I have to print them separately. And then I want to list all the outputs. చెప్తారా ఎలా రాయాలో ఒకసారి? తరా విల్ ట్రై. చెప్పండి మరి. ఫస్ట్ స్టార్ట్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ vi params.sh అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, params.sh కాబట్టి. ఓకే, చెప్పండి ఇంకా. ash shebang /bin by bash. ఓకే, bin by bash అంటే ఏంటి? Current shell which we are in. అవును, కరెక్ట్. వాట్ ఈస్ దిస్ కాల్డ్? దిస్ ఇస్ కాల్డ్ shebang. Shebang, that is what. సో you need to call shebang. ఓకే, నెక్స్ట్ టైం నుంచి bin by bash అని చెప్పొద్దు, shebang అని చెప్పండి. ఓకే, shebang. ఓకే, తర్వాత కామెంట్ చెప్పండి. To print the system parameters. System parameters using an array. అంతే కదా? ఇప్పుడు చెప్పండి, అరే డిక్లరేషన్ చెప్పండి. అరే ఫర్ ఎగ్జాంపుల్ params equal to అని ఇద్దాం. ఓకే, params equal to in bracket we have to give like okay host name. అరే okay, for example let us say name equal to. Okay, name equal to host name. Time okay, host name ఇచ్చేనా? ఓకే, host name. Time equal to uptime. Time equal to uptime. బుర్రలేదబ్బా మీకు అసలు. తర్వాత బుర్రలేదా? లేదు. What we have to do? అసలు నిన్న నేను వేరియబుల్ డిక్లరేషన్ చెప్పాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పానా వేరియబుల్ డిక్లరేషన్ చెప్పేటప్పుడు ఒక కమాండ్ తాలూకా అవుట్పుట్ని ఎక్కడైనా సేవ్ చేస్తున్నాము మనం వేరియబుల్లో ఉన్నప్పుడు $off ఇవ్వాలని చెప్పానా? మరి $off ఇవ్వకుండా డైరెక్ట్ గా చెప్తే ఎలా అవుతుంది అది? అప్పుడు $off ఇవ్వాలి కదా ఇక్కడ, అవునా కదా? మరి అప్పుడు బుర్రలేదు అనకపోతే ఏమంటారు చెప్పండి. నెక్స్ట్ ఏంటి మనకు కావాల్సింది? అప్ టైం అయిపోయింది. తర్వాత కర్నల్. అవునా? కర్నల్ ఈక్వల్ టు $off కర్నల్ వర్షన్ ఏంటి? కమాండ్ ఏంటి కర్నల్ వర్షన్ కి? కర్నల్ వర్షన్ అంట. కర్నల్ వర్షన్ uname-r కదా.
యూనియన్ హైఫన్ ఆర్. అని నేనే చెప్తాను. సరే, తర్వాత లాగ్డ్ ఇన్ యూజర్స్ ని చూడడానికి కమాండ్ ఏంటి? యూజర్స్ ఈక్వల్ టు చెప్పండి. డాలర్ ఆఫ్ వాట్? హూ am I? హూ am I కాదు, హూ అంతే. ఓకే, అయిందా? అయిపోయింది కదా. బ్రాకెట్ క్లోజ్. ఓకే, బ్రాకెట్ క్లోజ్ అయిపోయింది. ఓకే, తర్వాత ఇప్పుడు సెపరేట్ గా ప్రింట్ చేయాలి ఒక్కొక్కటి. ఎకో the host name of the machine of the server is server is what? dollar params. Dollar params In bracket name, no? చెప్పండి, Name. మీరే చెప్పండి. Name. కీ వాల్యూ పేర్ లాగా ఇచ్చావా నువ్వు? కీ వాల్యూ పేర్ లాగా ఇవ్వలేదు కదా. ఇక్కడ నువ్వు డైరెక్ట్ డిక్లరేషన్ చేస్తావు, సో ఆబ్వియస్లీ 0 ఇవ్వాలి. Okay, like that. కీ వాల్యూ పేర్ కాదు కదా మనం ఇచ్చింది, అవునా కదా? కీ వాల్యూ పేర్ అంటే బ్రాకెట్ లోపల ఇస్తాం కదా. ఇక్కడ Okay. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ ఇస్తాం కదా, ఈ లేదు కదా అలాగా. Okay. అర్థమైందా? Yes, got the difference. You got the difference, right? ఓకే, params ఇది ఇచ్చాను అనుకోండి. ఓకే, నెక్స్ట్ current time. Uptime is dollar params 1. params లో 1 ఇవ్వాలి. గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేసి ఎకో చెప్పాలి. Kernel version is dollar params ఎంత? 2. ఇంతేనా? ఓకే, నెక్స్ట్ ఎకో నెక్స్ట్ ఏంటి? The current logged in users are రైట్. logged in users are dollar params bracket 3 ఇంతేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎకో ఆల్ ద వాల్యూస్ ఇన్ array are params star. array params, right? are dollar of params bracket star are ఇంతే. Let us copy this and paste in our script. Okay. రన్ అవుతుందా రన్ కాదో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో SSH auth credentials, browse, Red Hat, open, C2-user. Okay, ls. Okay, so vi params.sh ఇంతే కదా. ఇక్కడ అబ్బా మళ్ళీనా? ఓకే, లెట్స్ వెయిట్. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రింట్ చేసి దీన్ని కాపీ చేసుకోవాలి మనం, అంతేనా? దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఓకే, hmod +x params.sh /params.sh
వచ్చేసే చూడండి. వచ్చిందా? Why? ఎందుకు ద హోస్ట్ నేమ్ ఆఫ్ ద సర్వర్ ఇస్ IP. వచ్చింది. ఓకే, అప్ టైమ్ ఇస్ టైమ్ ఈక్వల్ టు వచ్చింది. లాగ్డ్ ఇన్ యూజర్స్ ఆర్ ఈజీ టు హ్యావ్ ఎన్ యూజర్ వచ్చింది. ఆల్ ద వాల్యూస్ ఇన్ ద అరే ఆర్ మొత్తం వచ్చాయి. అర్థమైందా? Yes. దట్ ఈస్ హౌ యూ డిక్లేర్ అరేస్. ఓకే, Okay. ఎక్కడితో వదిలేనా? స్ట్రింగ్ ఆపరేషన్స్ కూడా చెప్పానా? చెప్పండి. చాలా అంతే. ఓకే, ఐ లీవ్ ఇట్ హియర్. రేపు చెప్తాను స్ప్రింగ్ ఆపరేషన్స్. పర్లేదు, ఇది ప్రాక్టీస్ చేసుకొని రండి. మీరు బేసిక్స్ కూడా రాకుండా ఉన్నారమ్మా. చాలా కష్టమవుతుంది ఎట్లా అయితే.